ఏదో మాట్లాడాలి అన్నారు. సీక్రెట్ అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాలి కానీ బయటికి రమ్మన్నారేంటి? సీక్రెట్ లేవు, ఏం లేవు మాటారు. ఏదన్నా ఉంటే ముఖం మీద మాట్లాడమే. భూమే, నువ్వు చెప్పు. మాస్టారు, నిన్న ఫంక్షన్లో టేబుల్ మీద చెంచాలు కింద జారిపడినప్పుడు మీరు నందికమ్మ కింద కొంగారు. అది చూసిన నేను కొండమ్మ ఏంటా అని గుసగుసలాడుకున్నా. రెండోసారి కూడా అట్టాగే అయితే మీరిద్దరు చేయరాని పనేదో చేస్తున్నారనుకున్నాం. కానీ సూత్తే ఏమీ లేదు. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఏదైనా చెవులారా ఇనాలా, కళ్ళారా చూడాలంటారు. ఒక్కోసారి చూసే కంటిని బట్టి కూడా అర్థం ఇంకోలా ఉంటాది. మీకు నందికకు మధ్య ఏమీ లేకపోయినా ఆ క్షణం ఏదో ఉందనిపించినాదే. అట్టాగే సుబ్బు అనబల మధ్య స్నేహం తప్ప ఏది లేకున్నా ఇంకేదో ఉందని అందరూ అంటున్నారు. ఆ రోజు అనమని ఆపనికెళ్ళి పొరపాటున చున్ని చేతికి చిక్కినది. అది చూసిన నందిక అన్యాయం జరిగిపోయినదని గొడవ చేసినది. జరిగింది అంతే మాస్టారు. అవును మాటారు. ఎవరు ఎన్ని రకాలు చెప్పినా సరే సుబ్బు మటుకు చాలా మంచోడు. ఆడపిల్లల్ని చెడు దృష్టితో ఎప్పుడు చూడలేదు. అనమ్మా, నువ్వు ఎవరికో భయపడి అబద్ధం చెప్తే ఆ పాప నీకే చుట్టుకుంటాది. రానందిక, మీరు వెళ్ళండి ఆంటీ. నువ్వు లోపలికి రావా? కోడలిగా రమ్మంటే వస్తాను కానీ రాహుకేతువులున్నప్పుడు రావడం ఎందుకా అని ఆగానాంటీ. అంటే భూమి కొండమలు వచ్చారు, నేను రాను. వాళ్లతో మనకేం పని లేదు కదా. విరాట్ని కలవడానికి వచ్చుంటారు. నువ్వు రా. క్లాస్లో డౌట్స్ ఇంటి దగ్గర అడగరా ఆంటీ. సుబ్బు అనన్యల మధ్య రాజీ కుదర్చడానికే వాణ్ణి వెంటేసుకుని వచ్చి ఉంటారు. వాడి ముఖం ఇటువైపు వస్తే కాళ్ళు విరక్కొడతానని చెప్పాను. కాళ్ళు ఎరక్కొట్టాల్సిన అవసరం లేదు కానీ కనీసం కాలర్ అయినా పట్టుకొని విరాట్ కాళ్ల ముందు పడేయండి ఆంటీ. వాడొస్తే ఆ పనే చేస్తాను. ప్రేమ మళ్ళీ మళ్ళీ రాణిస్తుందాంటీ. అనన్య పైన ఎంత ప్రేముంటే ఆ సుబ్బుగాడు మీ కూతుర్ని చూడ్డానికి వచ్చుంటాడు చెప్పండి. ఎక్కడున్నాడు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.